పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉంటుంది కేక్స్ తినాలంటే. సో బయట కేక్స్ తెచ్చి పెట్టడం కన్నా కూడా ఇంట్లో మనం కొంచెం కష్టం తీసుకుని పిల్లల కోసం ఎలా చేస్తామనుకో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ఇంకా హెల్దీగా ఉంటారు అనమాట. సో పిల్లలు అన్నం తిన్నది మారం చేసే వాళ్ళకి కూడా ఇలాంటి కప్ కేక్స్ పెట్టినా కూడా వాళ్ళకి అన్నం బదులుగా కొంచెం ఇవి కవర్ అవుతాయి అనమాట. సో అంత హెల్దీ ఇవి. సో అవి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ అనమాట ఇవి, ఇంట్లో చేసినవి, అది కూడా గోధుమ పిండి ఇంకా బెల్లంతో అనమాట. చూసిన వాళ్ళు ఎవరైనా కూడా వీటిని ఇంట్లో చేసామంటే నమ్ముతారా చెప్పండి? సో బయట నుంచి తీసుకొచ్చిన వాటిలాగే ఉన్నాయి కదా, అది కూడా గోధుమ పిండితో మనం ఎటువంటి మైదా వేయకుండా చక్కెర వేయకుండా చేసిన హెల్దీ అండ్ టేస్టీ కప్ కేక్స్ అనమాట. సో ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మీరే చూడండి. మనం ఇంట్లో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో, చూడండి ఎంత సాఫ్ట్ గా, అసలుకి ఇంట్లో చేసాయంటే ఒక్కరు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ అనమాట పిల్లలకు కూడాను. చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి, ఓకేనా? ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ని ముందుగా జల్లించి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. సో మనకి ఇది 1 మెజరింగ్ కప్స్ లో 1 కప్ అని ఉంటుంది కదా, దాంట్లో మనం ఇప్పుడు 3 కప్స్ గోధుమ పిండి అనేది వేయాలన్నమాట. మనము ఆ గోధుమ పిండిని కూడా మనము ఎలా వేయాలంటే నిండుగా వేసేయకూడదు అనమాట, కరెక్ట్గా వేయాలి. సో మనము ఇట్లా ఫుల్గా వేసేసిన తర్వాత చేతితో ఒక కట్ ఇచ్చి అప్పుడు దాంట్లో మనము గోధుమ పిండి అనేది వేయాలి. అప్పుడే మనకి మెజరింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి మనము బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది వేసుకోవాలన్నమాట. సో బేకింగ్ పౌడర్ వచ్చేసి ఇది 1 TSP అనమాట. దాంతో ఒక 2 టీ స్పూన్స్ అనేది మనం బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ సోడా అనమాట. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ వేయాలండి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా జల్లించి పక్కన పెట్టేసుకోవాలి మనము. ఈ విధంగా మనము పిండిని అంతా కూడా జల్లించి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ మనకి రెడీ. మనం కేక్ చేసేదానికి ముందుగా అయితే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో కానీ ఉంటే గుడ్లని ముందుగా ఒక ½ అన్ అవర్ 1 అవర్ ముందే బయట పెట్టేసుకోండి. కూలింగ్ అంతా కూడా ఫుల్ తగ్గిపోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా నురుగొస్తుంది, మంచిగా కేక్ అనేది బాగా పొంగుతుంది అనమాట. సో గుడ్లు వచ్చేసి 4 eggs తీసుకున్నానండి నేను. కప్ కేక్స్ కోసం 4 eggs తీసుకున్నాను అనమాట. ఈ 4 eggs ని మొత్తం నీట్గా కొట్టి వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు ఈ ఎగ్స్ అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, సో 1 by 1 స్పీడ్ పెంచుకుంటూ మనము ఈ ఎగ్స్ అనేటివి బీట్ చేసుకోవాలండి. బాగా ఫామీగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసి మనము మంచిగా బీట్ చేసుకుంటూ ఒక్కొక్క స్పీడ్ పెంచుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. చూసారా మనకి ఇంత ఫామీగా రావాలన్నమాట ఎగ్స్ అనేటివి. ఇప్పుడు దాంట్లో మనము వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కప్ కేక్స్ వెనిలా ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను నేను దీంట్లో. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనము బెల్లం అనేది యాడ్ చేయాలన్నమాట. సో మామూలుగా అయితే షుగర్ వేసుకుంటారు, నేను బెల్లంతో చేస్తున్నా కప్ కేక్స్, అందువల్ల నేను దీంట్లో ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్న బెల్లం వచ్చేసి పెర్రిస్ కంపెనీ బెల్లం పౌడర్ అనమాట. ఇదైతేనే బాగా మిక్స్ అవుద్దండి, బెల్లం పౌడర్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో నేను ఒకసారి ఈ పౌడర్ అంతా ఒక్కోసారి మిక్సీకి వేసి ఫైన్గా ఇలా పొడిలాగా చేసుకున్నాను. 2 cups బెల్లం పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మనము బెల్లం పౌడర్ని కూడా ఒకేసారి వేసేయకూడదు అనమాట. మనము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ మొత్తం వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగా మిక్స్ అవుతుంది మొత్తము. నెక్స్ట్ దాంట్లో మనము 1 కప్ దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది వేసుకోవాలండి.
ఇది వచ్చేసి నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాం అనమాట ఇంట్లో. మీరు ఏదైనా పామ్ ఆయిల్ కానీ మీరు ఇంట్లో ఏది వాడుకున్నా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలాంటిది ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కానీ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అలా మాత్రం యాడ్ చేయొద్దు. అదేంటంటే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి మనకి కేక్ అనేది టేస్ట్ మారిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది నేను 1 కప్పు యాడ్ చేస్తున్నానండి దీంట్లో. ఈ ఆయిల్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేయాలి, లేకపోతే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చి కేక్ అనేది ఆయిలీగా ఉంటుంది. సో ఎంత బాగా బ్లెండ్ చేస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మంచిగా ఒక 5 మినిట్స్ దాకా బాగా బీట్ చేయండి, దీన్ని బాగా మిక్స్ అయిపోయేటట్టు. చూడండి మనకి ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది అనమాట ఈ మిక్చర్ లో. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం జల్లించి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, దాన్ని కొద్దిగా వేస్తూ మనం బ్లెండర్ తోనే కలిపేసుకుందాము. ఓకేనా, అంతా ఒకేసారి వేసేయకుండా ఒక 3-4 బ్యాడ్జెస్ లాగా వేసుకొని కలుపుకోండి. దీన్ని ఎక్కువ స్పీడ్ లో పెట్టి బీట్ చేయకూడదండి, స్పీడ్ 1 లో పెట్టే మనం మిక్చర్ ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పిండి అనేది కొంచెం థిక్గా ఉందన్నమాట. ఇది కొంచెం లూజ్ అవ్వడానికి ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ అనేది యాడ్ చేయాలండి. దీంట్లో మనం 1 కప్ మిల్క్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి పెట్టుకొని బ్లెండ్ చేసేసుకుందాము. మినిమం 1 స్పీడ్ లోనే పెట్టి బీట్ చేయాలి. దీన్ని మరీ ఓవర్ మిక్స్ చేసేయకూడదండి, మీడియం గానే మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ చేస్తే ఏమవుతుందంటే లోపలంతా కూడా ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి అనమాట. అందువల్ల 1 స్పీడ్ లోనే పెట్టుకొని బాగా కలిసే వరకు కలుపుకోండి, అంతే. ఓవర్ మిక్స్ మాత్రం చేయొద్దు. కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ బ్యాటర్ లో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంతమంది పిల్లలు ఎలా అంటే డ్రై ఫ్రూట్స్ తినమంటే అస్సలు తినరు. ఇలా కప్ కేక్స్ లో వేసేసామంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు వాళ్ళు. వీటిని మిక్సీకి వేయొద్దు, ఇలానే చాక్ తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. అప్పుడే బాగుంటాయి తినేటప్పుడు పలుకులుగా తగులుతూ. ఒకసారి బ్యాటర్ అంతా కూడా సైడ్స్ అంతా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా మనకి కప్ కేక్స్ కి బ్యాటర్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవాలి. ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సో డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి టూటీ ఫ్రూటీ అనమాట. పిల్లలకి తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లో సగము సో కొంచెం టూటీ ఫ్రూటీ అనేది వేసేసి కలిపేస్తున్నాను. మిగతా హాఫ్ ఏం చేస్తారంటే మనం కేక్స్ చేసేటప్పుడు దాని పైన వేసేదానికి అనమాట. సో లోపలే కాదు పైన కూడా పిల్లలకి చూసేదానికి అట్రాక్షన్ గా ఉంటేనే తినేదానికి ఇష్టపడతారనమాట. సో అందుకని ఇవి పక్కన పెడుతున్నా పైన వేసేదానికోసము. ఇప్పుడు ఈ బేటర్ అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకుందాము. సో మనకి బేటర్ అనేది రెడీ అయిపోయిందండి. బేటర్ అంతా కూడా ఇలా కప్ కేక్స్ మౌల్డ్స్ ఉంటాయి, సో ఆ మౌల్డ్స్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల మనము ప్రీహీట్ చేసేసుకోవాలండి ఓవెన్ ని. 10 నిమిషాల పాటు 180 డిగ్రీస్ కింద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. సో ఇలా కప్ కేక్ లైనర్స్ మనకు అమ్ముతారు, సూపర్ మార్కెట్ లో ఉంటాయండి, లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి, తెచ్చుకోండి. ఈ విధంగా అన్ని కూడా దాంట్లో వేసేసుకొని మనము బేటర్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో కప్ కేక్స్ అన్ని కూడా మనకి ఒకటి మెజర్మెంట్ తో రావాలంటే ఒక గెంట్ అనేది ఈ షేప్ లో తీసుకోండి. ఎప్పుడు కూడా కప్ కేక్ మనము నిండా వేసేయకూడదండి, ఒక హాఫ్ కి కొంచెం పైకి వేయాలి. సో అది బాగా పొంగుతుంది కాబట్టి మనం కొంచెమే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకే కొలతతో వేసుకోండి, అప్పుడు బాగా వస్తాయి. అన్ని కప్ కేక్స్ కూడా ఒకేటగా వస్తాయి అన్నమాట. సో అన్నిట్లో మనము బేటర్ అనేది ఫిల్ చేసేస్తాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. ఒకేసారి ఇవి అన్ని కూడా నేను పెట్టేయబోతున్నానండి. అది ఎలా పెడతానో కూడా మీకు చూపిస్తాను. మనకి ఓవెన్లో మామూలుగా అయితే ఒక ట్రేనే పడుతుంది కదా, నేనైతే 2 ట్రేలు పెడతాను. అది ఎలా పెడతానో చూపిస్తాను. సో పైన మనకి ఇంకొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ని కూడా మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పండి, దాన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇంకొక 2 కప్ కేక్స్ని కూడా మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు అనమాట పైన ఈ విధంగా.
దాంట్లో కూడా మనము బ్యాటర్ అనేది వేసేసుకుందాము. ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకొని ఇప్పుడు దాంట్లో మనము ఇందాక మిగిలాయి కదా మనకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి పైనే కొంచెం డెకరేషన్ ఇచ్చేసుకుందాం అనమాట. సో టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్ రెండు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పైన వేసుకునే దానికోసం. సో ఆ విధంగా వేసేసుకొని ఈ విధంగా వేయడం వల్ల పిల్లలకి తినేదానికి చాలా ఇష్టంగా ఉంటుంది. సో బయట చేసినట్టే ఉంటుంది అనమాట. వాళ్ళకి బయట చేసేటి ఏది కూడా మంచిది కాదు. వాళ్ళ ప్రతి దాంట్లో ఏదో ఒక కల్తీ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం ఇంట్లో చేసినంత పర్ఫెక్ట్గా బయట వాళ్ళు చేయరు కదా. మనమైతే మన పిల్లల కోసం ఆలోచించి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని చెప్పి 10 సార్లు ఆలోచిస్తాం. మన పిల్లల ఆరోగ్యం గురించి మనమే ఆలోచించాలి. ఏమంటారు? చూడండి, అన్నిట్లో కూడా ఇదే విధంగా మనము టూటీ ఫ్రూటీ ఇంకా అన్ని వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. మనకి ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాని లోపల మనము ఇందాక చేసి పెట్టుకున్నది లోపల పెట్టేసుకుందాం. సో మొత్తం నేను ఒకటేసారి పెడతానని చెప్పాను కదా. ఎలా పెడతానంటే ఒకటి వచ్చేసి ఇలా కిందకి పంపించేస్తాను, ఇలా కిందకి. ఇంకొకటి వచ్చేసి ఇలా పైన పెట్టేస్తాను అనమాట. అవేంటంటే కొంచెం ముక్కల భాగం కుక్ అయిపోతాయి. మళ్ళీ తీసి ఒక్క 5 మినిట్స్ పైన పెట్టేసామంటే అదే విధంగా సేమ్ అయిపోతాయి అనమాట. దీనివల్ల మనకి కరెంట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో టెంపరేచర్ వచ్చేసి నేను 160 degrees మీద 25 మినిట్స్ పెడుతున్నానండి. ఇప్పుడు మనకి అన్నీ కూడా బాగా బేక్ అవుతాయి అనమాట. సో బేక్ అయిన తర్వాత చూద్దాము. సో మనకి కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయాయి. సో ఎలా వచ్చాయో చూద్దాం రండి. స్మెల్ ఎలా ఉందంటే ఇల్లు అంతా కూడా మనకి వెన్నెల స్మెల్ వచ్చేసింది. పక్కిది కూడా వెళ్ళిపోతుంటదేమో అంత స్మెల్ వస్తుంది. సో బేక్ అయిపోయాయి పర్ఫెక్ట్గా మనకి కేక్స్ అయితే. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయాయో, మంచి స్మెల్తో. మనకు అసలు గోధుమ పిండితో చేసినట్టు ఉన్నాయో చెప్పండి. ఇవే సూపర్గా ఉన్నాయి కదా. సో మనం కింద పెట్టిన కేక్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. సో ఎంతవరకు బేక్ అయ్యాయో చూద్దాము. సో కిందవి బేక్ అయ్యే లేదా ఒకసారి చూసుకుందాము. ఒక్కొక్కసారి బేక్ అయిపోతాయి. సో కిందవి కూడా మనకి బేక్ అయిపోయాయి. చూసారా, కొంచెం కూడా అంటుకోలేదు. మనకి కిందవి కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి అన్నీ కూడా. మనం ఇంకోసారి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయాయో. మనకి ఒకటేసారి 2 బ్యాచెస్ కప్ కేక్స్ అయితే రెడీ. మనం 2 సార్లు పెట్టకుండా ఒకేసారి బేక్ అయిపోయాయి అనమాట. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో. సూపర్గా అయిపోయాయి కేక్స్. గోధుమ పిండి బెల్లంతో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత మంచిగా కప్ కేక్ రెడీ అయిందో చూడండి మీరే. చూడండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ అనమాట. ఇవి ఇంట్లో చేసినవి, అది కూడా గోధుమ పిండి ఇంకా బెల్లంతో అనమాట. హెల్దీ అండ్ టేస్టీ కప్ కేక్స్ అనమాట. సో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి. మనం ఇంట్లో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్వీట్గా. దీన్ని చూస్తుంటే పిల్లలకే కాదు మనకు కూడా నోరుతుంది, అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు గబగబా వెళ్ళేసి ఇవి చేసేద్దాం అనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిలో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు దొరికేటివే. నేను చూపించిన కొలతలతో మీరు కానీ కప్ కేక్స్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇంకా గబగబా వెళ్ళేసి మీ పిల్లల కోసం టేస్టీగా హెల్తీగా తయారు చేసేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.